దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం హెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 83వ వచనము. వారిని ఏకజనముగా చేసేదను, వారందరికీ ఒక రాజును నియమించేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారికి అందరినీ ఏకజనముగా చేసేదను, వారికి ఒక రాజుని నియమించేదను. ఎవరు వారంటే దేవుని ప్రజలైన వంటి వారు చెదిరిపోయి ఉన్నారేమో, ఎక్కడెక్కడ ఉన్నారు, వారందరినీ కూడా దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే వారందరినీ కూడా మరలా కట్టి, వారందరినీ కూడా ఏకజనముగా చేసి వారి మీద ఒక రాజుని నియమించదని. ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. ఒకవేళ నీ హృదయం లేదా నీ కుటుంబం చెదిరిపోయిందేమో, ఆ చెదిరిపోయిన దాన్ని అంతటినీ కూడా ఏకపరుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది హృదయం కావచ్చు, అది కుటుంబం కావచ్చు, అది సంఘము కావచ్చు. వాటన్నిటినీ కూడా ఆయన ఏకపరిచి దాని మీద ఒక నియమికముగా దేవుడు నిన్ను నిలబెడతాను, ఒక రాజుని నియమించేదను అంటే దేవుడు నీకు వ్యక్తిగతంగా వాగ్దానం ఇస్తున్నాడు కనుక నిన్నే ఆయన నిలబెట్టి ఆశీర్వదిస్తానని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రభువా, నా జీవితం సంచాలం అయిపోయింది, నా కుటుంబం సంచాలం అయిపోయింది, నా సంఘము చెదిరిపోయింది ప్రభువా. తండ్రి, వారందరినీ ఏకపరచు ప్రభువా. నాకు ఈ దినాన్ని నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి నాయన అని ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు పాదాలు పట్టుకొని గోజాడు, పట్టు వదలకుండా నువ్వు ప్రార్థన చేయి. మరలా నీవు ఏకజనముగా మార్చబడి మరి వారందరి మీద దేవుడు నేను నియమించి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కనుక దేవుడు ఆ విధముగా నువ్వు ప్రార్థన చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.